షాపింగ్ మాల్ లో టైం పాస్ చేసే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. ఇప్పుడు చాలా మంది టైం పాస్ కి బిగ్ బజార్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తారండి. వీళ్ళు ఓన్లీ టైం పాస్ కి వెళ్తారు కదా, అక్కడ వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు చూద్దాం. నేను టైం పాస్ కి వెళ్తున్నా, అక్కడ ఉన్న సూపర్వైజర్ నేను. వెల్కమ్ సార్, మే హెల్ప్ సార్. హెల్ప్ చేస్తావా? అవును సార్, నిన్ననే రిజల్ట్ వచ్చి వచ్చినాయిరా, 3 సప్లీలు పడ్డా. రాదురా నీ సప్లీలు నేనెందుకు రాస్తా సార్? మరి ఎందుకు వచ్చి మే ఐ హెల్ప్ అని దొబ్బించుకుంటున్నావు? ఇది నా డ్యూటీ సార్. డ్యూటీ లేదు డ్యూటీ లేదు, షాపింగ్ చేసుకోవాలి. నిజం చెప్తున్నా అండి, బేవర్స్ గారు ఫస్ట్ బిగ్ బజార్కి వెళ్ళినప్పుడు పోయేది సెంట్ బాటిల్ దగ్గర, ఎందుకంటే ఫ్రీ కొట్టుకోవచ్చు. సెంట్ బాటిల్ తీశాడు సార్. సెంట్ అలా కొట్టుకోవద్దు సార్, ఇలా మెల్లగా తీసుకొని యాన్ పైన ప్రెస్ చేసి ఇలా స్మెల్ చూడాలి. అలాగే కదా ఇది. ఓకే ఓకే చూడు. నీ అబ్బా చేయగలసిన 2 రోజులు అయింది బే. అరే నా లెఫ్ట్ హ్యాండ్ నేనే నా ముఖం దగ్గర రాని, నువ్వు ముక్కో పెట్టుకుంటారా? నేను షాపింగ్ చేసుకోవాలి. వచ్చిన పని అయిపోవాలంటే స్నానం చేసి అయిపోద్ది. సబ్ ఎక్కడ? రవి సోప్, శ్రీముఖి సోప్, పటా సోప్, ఇది కావాలి. వాష్రూమ్ ఎక్కడ? వాష్రూమ్ కనపడట్లేదు సార్. మీరు ఆమె ప్రెగ్నెంట్ సార్, ఇలా తిరుగుతున్నారు? ఏ కాదురా, వాష్రూమ్ కోసం వెతుకుతున్నా. ఎక్కడ? లెఫ్ట్ వెళ్ళండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. చేతిలో ఏంటి సార్ అది? అది సబ్బు. సబ్బు ఎందుకు సార్ చేతిలో? ధోని అవుట్ అయినట్టు పోయి బ్యాటింగ్ చేసి వస్తా. బాత్రూమ్ సబ్బు దేని తీసుకుపోతారా? స్నానం చేసి వస్తారా సార్? అలా బిల్ పే చేయకుండా యూజ్ చేయకూడదు సార్. అరే పిచ్చోడా, నేను మొత్తం వాడా. మీరు ఎక్స్ట్రా 15% సబ్బన్ ఉందా, అది కట్ చేసుకొని వాడతా, మిగతా తెచ్చిస్తా. నీకు ఎన్ని సప్లీలు పడ్డాయిరా? 3. ఈ తెలివి పెట్టుకొని మిగిలిన 3 సార్ ఇలా పాస్ అయ్యారా? ఎవరు చెప్పాడు మిగిలిన 3 అయినా? మన కెపాసిటీ 3 అని 3 రాశా, అవి కూడా పోయినాయి. నేను షాపింగ్ చేసుకోవాలని వదిలే, నన్ను చేసుకోబో. ఏంటి వెయిట్ చేస్తున్నావు? మీకేం పని లేదా సార్? టైం పాస్ సార్. ఏంద్రా అయినా దొబ్బుతున్నావు? అరే ఏంద్రా మీరు అమ్మాయిలు కనపడితే ఎక్స్క్యూజ్ మీ మేడం అంటారు. అదే మా అబ్బాయిలు వచ్చి మొత్తుకున్నా కానీ ఏంట్రా అది ఇందాక దొబ్బుతున్నావు. ఏం కావాలి చెప్పు నీకు? నాకా కొత్త డ్రెస్లు వచ్చాయంట, చూపెట్టు. చూపిస్తారా? ఇక్కడ చూడు, మీ స్టేటస్ దగ్గర 200 రూపీస్ చూసుకో. నా స్టేటస్ 200 అని నీకు ఎవరు చెప్పాడు రా? అరే పిచ్చోడా, రవణ పనుడు గెటప్లు ఉన్నాయి కాదు, పటా స్టేజ్ మీద బట్టలు చూపించు. ఇక్కడ ఉన్నాయిరా కాస్ట్లీ, ఇక్కడ చూడు కాస్ట్లీ. ఇదేనా? తీసుకో, ఇదే తీసుకో. షర్ట్ బాగుంది, అది ప్యాంటు. ఓకే షర్ట్ తీసుకో, వేసుకో. ఎట్టుందిరా? బా పందికి ప్యాంట్ వేసినట్టుంది సార్. ఈ నాన్ సింక్ అన్నా, నేను చేసిన షర్ట్ పందికి ప్యాంట్ అంటున్నా. ఓకే బాయ్ సార్. షర్ట్ ఎవరు తీసుకెళ్తాడు? మీ అమ్మ తీసుకెళ్తారా? షర్ట్ తీసుకో, నేను కొంటాను చెప్పినా. మా ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ వేసావు. ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ టెస్ట్ మ్యాచ్ ఆడతారా? అరే అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయరా? చూపిరా, చూపి. మర్చిపోయావా వేసుకోవడం అలవాటు? డ్రాయర్ కా దుకాణం లేనో నువ్వు సెట్ కొంటావరా? నన్ను కొడతావు ఇప్పుడు? కొడతారా? రవణ మాలూం తెరకు, మిల్కీ మహేష్ మాలూం తెరకు, రైటర్ సాయి మాలూం తెరకు. వాళ్ళు కూడా నీళ్ళగా వేసుకుని అలవాట్లేదా? ఇప్పుడు చూడు ఎలా మేనేజ్ చేస్తున్నావు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లెక్క ఉన్నారు సార్. అరే ఇది బాహుబలి పోజ్ బే. అబ్బా అవునా? ఏదైనా సరే సార్, మీరు ఊరిని దత్త తీసుకున్నాడు, నన్ను దత్త తీసుకుని బిల్లు కట్టవయా? దొంగ నా కొడుక, మహేష్ బాబులో పోలీసు వదిలిపెట్టనుకున్నావా? సంపరేష్ బాబులో పోస్తే వదులుతావా? చంపేస్తా. ఇదే షాపింగ్ కి ఒక అమ్మాయి టైం పాస్ వస్తే ఎలా ఉంటది? సూపర్వైజర్ చిద్ది అమ్మ, ఒక్క అమ్మాయి రావట్లే. పడిపోయింది రావద్దా? మీకేదో నిలుపుకోవాలంటున్నారు కండి. ఓకే, నాకు డ్రెస్సులు కావాలి, చూపించు. డ్రెస్సులా? చూపిస్తారండి. ఎలాంటి డ్రెస్సులు తెలుసా? 10 సంవత్సరాలు వేసుకున్నా ఉతకపోయినా కంఫర్ట్ ఉండాలి, అసలు వాసన రాకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అవే బ్లూ కలర్. బ్లూ కలరా? తీసుకోండి. బ్లూ కలర్ సేమ్ పల్లెటూరు డ్రెస్ లాగా ఉంది. రవణ లాస్ట్ కి ఇచ్చే బాగుంటది. ఏ కలర్? వైట్. కాదు, నీ చేకేమైంది అసలు?
నీకు ముత్యాల బొమ్మ నాకు ఇది, నీకు ముత్యాల బొమ్మ నాకు ఇది. డబుల్ రొట్టె నాకు ఒక 10 రూపాయల కచ్చిప్ చూపించు. అంటే మీకు డ్రెస్లు వద్దా? నేను కచ్చిప్ కోసం వచ్చా. ఇంతసేపు ఖర్చు గురించేనా? చూపించు. ఖర్చు లేవండి ఇక్కడ. లేవా? సర్లే కానీ ఇంకా 10 రూపాయల వస్తువులు ఏమేమున్నాయి? 10 రూపాయలు వస్తుంది. మీరు 10 రూపాయలు షాపింగ్ చేయడానికి వచ్చారు ఇక్కడ. 10 రూపాయలతో షాపింగ్ చేస్తామా మేము? 1 రూపాయతో చేసి 9 రూపాయలు ఇంటికి తీసుకుపోవాలి. నాకు తెలిసి మీ అమ్మాయి సైకాలజీ మీకోసం తాజ్మహల్ కట్టించిన దాన్ని ఇటుకలతో కట్టించా బంగారంతో కట్టించా అడిగే రకం మీరు. సారీ ఇది ఒక్కటిసారి మీరు ఏదైనా సాధిస్తారులే కానీ ఇగో మీ దగ్గర ఉన్న 10 రూపాయలకి ఇది ఒక్క బ్రెడ్ ప్యాకెట్ వస్తుందా? తీసుకో. అవును, దీని మీద డిస్కవరీ లేదా? డిస్కవరా? అదే మీరు వేస్తారు కదా 30% డిస్కవరీ 40% డిస్కవరీ అని, అలాంటిది ఏమి లేదా? అది డిస్కవరీ కాదమ్మా తల్లి, డిస్కౌంట్. అదే కౌంటర్ డిస్కో అదే లేదా? లేదు. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు కడతావా? నువ్వు కడతావా?